మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు, ఆయన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించే విధంగా మాట్లాడే నేతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సినిమాల్లో చెప్పే డైలాగులు సినిమా హాళ్ల వరకే బాగుంటాయని, ఆ డైలాగులను ప్రజాస్వామ్యంలో ఆచరణలో పెట్టడం సాధ్యపడదన్నారు. ఎవరైనా సరే చట్టాన్ని, నియమ నిబంధనలను గౌరవించాల్సిందే అని తెలిపారు. అసాంఘిక శక్తులను మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న ఉద్దేశమేమిటో ప్రజలు గుర్తించాలని పవన్ పేర్కొన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు ఫోన్ ఇన్ లో. చెప్పండి కృష్ణ. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో వెళ్ళిన సందర్భంగా అక్కడ కొన్ని డైలాగులు అంటే రప్ప జగన్మోహన్ రెడ్డి 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో వారందరికీ రప్ప ఆడిస్తాము, గంగానమ్మ జాతరలో ఏదైతే గొర్రెల్ని తలను నరికినట్టు నరుకుతాము అంటూ కూడా కొన్ని ఫ్లెక్స్లు అంటే ఏదైతే కొన్ని ప్లకార్డులు పట్టుకొని వైఎస్ఆర్ సిపి శ్రేణులు అయితే ప్రదర్శించడానికి చూస్తానో ఈ నేపథ్యంలో నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆ డైలాగులని క్రోడీకరిస్తూ కూడా ఇది కేవలం సినిమా డైలాగులు పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు ఆ వ్యాఖ్యలపైన స్పందించడం ప్రధానంగా చూస్తా ఉన్నాం. దానిపైన క్లియర్ ఒకటే ప్రధానంగా చెప్తున్నారు, రప్ప అనే కొన్ని డైలాగులు ఏదైతే ఉన్నాయో సినిమా హాల్ వరకు మాత్రమే పరిమితం అవుతాయి తప్ప అవి బయట వాటిని భయభ్రాంతులకు గురి చేసే విధంగానే ప్రజలకు వాటిని సందేశం ఇవ్వాలని చూస్తే మాత్రం సహించేదే లేదు. కూటమి ప్రభుత్వం అటువంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించదంటూ కూడా ఒకంత వార్నింగ్ ఇస్తూ కూడా ఈ రోజు చెప్పడం అయితే చూస్తా ఉన్నాం. ప్రధానంగా కాకుండా పోలీసులకు కూడా ఒక ఇది ఇచ్చారు, అంటే పోలీసులకు కూడా ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తూ ఎవరైతే అసాంఘిక శక్తులు ఉన్నారో, ఎవరైతే సమాజానికి చేటు చేసే విధంగాని ఇటువంటి మాట్లాడే విధంగాని సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు భయభ్రాంతులకు గురయ్యే విధంగా కానీ ఎవరు మాట్లాడినా సహించేదే లేదు అంటూ అటువంటి వారిపైన ఉపేక్షించొద్దు అంటూ కూడా పోలీసు వాళ్ళకు కూడా ఒక సందేశం ఇచ్చినట్లయితే చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్. అదే కాకుండా ఏవైతే ప్రజలు కూడా గమనించాలి, ప్రజలు ప్రతినిధులుగా ఉండి ప్రజాప్రతినిధులుగా ఉన్న వ్యక్తులంతా కూడా సమాజంలో మంచి వ్యాఖ్యలు చేయాలి, సమాజ హితాన్ని కోరుకోవాలి, అంతేగాని ఇటువంటి భయభ్రాంతులు గురి చేసే వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు, అదంతా కూడా ప్రజలు గమనించాలి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ రోజు. ఓవర్ టు స్టూడియో.